రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇద్దరు సీఎంలు వరుసగా కేంద్రం పెద్దలతో సమావేశమవుతున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణకు వరద సహాయం పెంచాలని రిక్వెస్ట్ చేశారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. మూసీ ప్రక్షాళన చేపట్టిన నేపథ్యంలో నమామి గంగా తరహాలో నిధులు కేటాయించాలని కోరినట్లుగా సమాచారం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల ఆశలు చిగురుస్తున్నాయి. పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు జోరెందుకున్నాయి. దసరాకు అటు ఇటుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇదే అంశంపై హైకమాండ్ పెద్దలతో మాట్లాడబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, జరిగిన నష్టంపై ప్రధానికి నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు కీలక అంశాలను ప్రధాని ఎదుట చంద్రబాబు పెట్టినట్టుగా సమాచారం. మోదీతో భేటీ ముగిసిన తర్వాత రైల్వే సమాచార ప్రసారాల శాఖలు అలాగే మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత అమిత్ షా, గడ్కరీ, నిర్మలా, గోయల్, హర్దీప్ ని కూడా ఆయన కలవబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రే ఢిల్లీ చేరుకోగా ఏపీ సీఎం కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న వెనువెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రస్తుతం వెనకాల ఉన్నది ప్రధాని నివాసం. అక్కడ ఈ భేటీ కొనసాగుతోంది. ఈ భేటీ తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. రేపు కూడా వరుసగా కేంద్ర మంత్రులతోటి సమావేశాలు ఉన్నాయి. అందులో నితిన్ గడ్కరీ ఉన్నారు. రోడ్డు రవాణా రహదారుల శాఖకు మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీతో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా ఉన్నారు. నిర్మలా సీతారామన్ ఉన్నారు. మరికొంతమంది అధికారులు ఉన్నారు. ఇంకొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా చంద్రబాబు నాయుడు కోరినట్టుగా తెలుస్తుంది. ఆయన ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశం అమరావతి రాజధానికి నిర్మాణాన్ని వేగవంతం చేయడం, అందుకు అవసరమైన నిధుల సమీకరణ. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15,000 కోట్లు ఈ బడ్జెట్లో సమకూరుస్తాము. అది రుణ రూపేణా లేకపోతే ఆర్థిక సహాయమా ఏదైనా సరే 15,000 కోట్ల రూపాయలని కేంద్రం ఇస్తామంటూ చెప్పింది. కాబట్టి ఆ నిధులను ఎలా రాబట్టాలి ఏంటి అన్న దాని మీద చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానితో దాని గురించే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఆయన కలవబోతున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఆ జోన్ భవనాలను నిర్మించడానికి అవసరమైన భూ సమీకరణ చేసి అందజేశారు. అదంతా క్లియర్ అయిపోయింది. కాబట్టి వీలైనంత త్వరగా భవన నిర్మాణాన్ని చేపట్టి అక్కడి నుంచి ఈ జోన్ యాక్టివిటీస్ని ప్రారంభించాలని చెప్పి కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే అమరావతి రాజధానికి రాష్ట్రం నలుమూలల నుంచి కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న రాజధాని కాబట్టి ప్రతి జిల్లా నుంచి అక్కడికి చేరుకోవడానికి తగిన రోడ్డు, రైలు, అన్ని రకాల కనెక్టివిటీని ఏర్పాటు చేయాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఆ విషయాన్ని గురించి కూడా రైల్వే కనెక్టివిటీకి సంబంధించి అశ్విని వైష్ణవ్తో చర్చించే అవకాశం ఉంది. రేపు నితిన్ గడ్కరీని కలిసినప్పుడు రహదారి సదుపాయం, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి నుంచి రాయలసీమలోని కొన్ని పట్టణాలకు అలాగే ఇతర ప్రాంతాలకు, హైదరాబాద్ నగరానికి కూడా కనెక్టివిటీ విషయంలో ఒక 4 లైన్ 6 లైన్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం, వీటన్నిటికీ సంబంధించి నితిన్ గడ్కరీతో చర్చించే అవకాశం ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు కూడా అట్మోస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి భావిస్తోంది. వర్షాకాలం ముగిసిన వెంటనే ఈ పనులను ప్రారంభించేందుకు తగిన సమయం. ఇప్పుడంటే వర్షాలు, వరదలు ఉంటాయి కాబట్టి నిర్మాణ పనులు చేపట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ నిర్మాణ పనులు చేపట్టే సమయానికి తగినంత నిధులు కూడా చేతిలో ఉండేలా చూసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దాని గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత వివాదాస్పదంగా ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న స్టీల్ ప్లాంట్ అంశం. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించకుండా, పెట్టుబడులను ఉపసంహరించకుండా దాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆ విలీన ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో కూడా ఇటు చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక తెలంగాణ సీఎం విషయానికి వస్తే ఆయన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవడం కోసం వచ్చారు. ఆ సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాతో విడిగా కూడా సమావేశమయ్యారు. ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ జరుగుతోంది. మూసీ నది పునరుద్ధరణ అంటే అక్కడ మూసీ నదిని ప్రక్షాళన చేసి అక్కడ ఒక రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరుతున్నారు.
సో దానికి సంబంధించి కేంద్ర పెద్దలతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇతర తెలంగాణకి పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి. వరద సహాయాన్ని కూడా కోరుతున్నారు. వరద సహాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన నివేదికలు, కేంద్ర బృందం వచ్చి పరిశీలించి వెళ్ళిన తర్వాత తయారు చేసుకున్న నివేదికలు, వాటన్నిటినీ బేరేజ్ వేసుకుని మరింత అదనపు సహాయాన్ని ఇవ్వాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలా పడిపోయిన తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా అడుగులు పడుతున్నాయా అనంటే అవుననే సమాధానమే వస్తోంది. దీనికి తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి. తాను త్వరలోనే టీడీపీలో చేరతానని ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. తెలంగాణలో టీడీపీకి అభిమానులున్నారని, త్వరలోనే పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని అన్నారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన చేశారు తీగల కృష్ణారెడ్డి. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేరు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్, ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో ఇవాళ తీగల కృష్ణారెడ్డి అండ్ ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయితే తాను మాత్రం మనవరాలి పెళ్లి పత్రిక ఇవ్వడానికే చంద్రబాబుతో భేటీ అయినట్లు మల్లారెడ్డి చెప్పారు. ఇటు టీడీపీలో 100% చేరుతానంటూ తీగల కృష్ణారెడ్డి ప్రకటించిన టైంలో ఆయన పక్కనే ఉన్నారు మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా. అయితే ఈ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు మల్లారెడ్డి. కానీ ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా కూడా ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఆహ్వాన పత్రిక ఇచ్చారా, లేకపోతే ఏదో ఒకటి అంటే ఆహ్వాన పత్రిక ఇచ్చారా, లేకపోతే పెళ్లి పత్రిక ఇచ్చారు, మా మన్మరాలు పెళ్లి పత్రిక ఇచ్చారు సార్. ఇంకేమన్నా బాబు గారు చాలా రోజుల తర్వాత కలిసారు, ఏమన్నా సార్ బాబు గారు? మరి తెలంగాణలో టీడీపీ వ్యూహం ఫలిస్తుందా? తీగల కృష్ణారెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? అసలు తెలంగాణలో సైకిల్కి స్పేస్ ఉందా? డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ తెలుసుకుందాం. రాకేష్, ఏంటి ఇంట్రెస్టింగ్ మీట్? ఆ తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి, మర్రి వీళ్ళు మాట్లాడలేదా విషయంపై? సో దీన్ని ఎలా చూడాలి? ఇద్దరైతే పెళ్లి పత్రిక ఇవ్వడానికే వచ్చినట్లుగా చెప్తున్నప్పటికీ తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆయన సంబోధించిన విధానం మేము అంటూ పదే పదే సంబోధించారు. మేమంతా చేరుతున్నామన్నట్టుగా ఆయన ప్రకటించారు. కానీ వెనకాలన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇటు బీఆర్ఎస్లో కొనసాగుతున్నటువంటి మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కానీ దానిపైన స్పందించలేదు. ఆయన పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు అక్కడి నుంచి దూరం వెళ్ళడానికి ప్రయత్నించలేదు. దాంతోపాటు ఆ తర్వాత అయినా దీన్ని ఖండిస్తున్నామనో సమర్థిస్తున్నామనో ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు వాళ్ళ దగ్గర నుంచి దీనిపైన ఖండన స్టేట్మెంటో లేకపోతే ఎట్లాంటిదో రాలేదు. ఇక తీగల కృష్ణారెడ్డి అయితే చాలా క్లారిటీగా చెప్పారు, నేను టీడీపీలో జాయిన్ అవుతున్నాను. దాంతోపాటు ఆఫ్ ది రికార్డు కూడా కొన్ని విషయాలు చెప్పారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ కలుస్తాను. కొద్ది రోజుల్లోనే టీడీపీ బలోపేతం చేసే దిశగా చంద్రబాబు ఒక ప్లాన్తో ఉన్నారు, ఆ ప్లాన్ అమలు చేయబోతున్నారు అంటున్నారు. నాతో పాటు కొంతమంది జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పారని కూడా తీగల కృష్ణారెడ్డి చెప్పారు. సో చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాతనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు కూడా ఒక వ్యూహంతో ఉన్నారు. మళ్ళీ టీడీపీని స్ట్రెంథెన్ చేయడానికి తెలంగాణలో ఉన్నటువంటి స్కోప్ గురించి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ప్రతి వారం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి దాంతోపాటుగా ప్రతి వారంలో ఒకరోజు తెలంగాణలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వస్తాను, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కార్యకర్తలను కలుస్తాను, ఇక్కడటువంటి పార్టీ గురించి నేను చర్చిస్తాను, మాట్లాడతాను అంటూ గతంలోనే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత పడినటువంటి మొదటి అడుగు తీగల కృష్ణారెడ్డి కూడా ఇప్పటివరకు పార్టీకి కొంత దూరంగా వస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి. ఆయనే టీడీపీలోనే ఎమ్మెల్యే గెలిచినప్పటికీ తర్వాత బీఆర్ఎస్లో ఉన్నారు, 2018లో ఓడిపోయారు. ఆ తర్వాత మొన్నటిసారి ఆయనకు టికెట్ కూడా రాలేదు. సబితేంద్ర రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆయనకు మళ్ళీ టికెట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి టీడీపీలో చేరి ఈసారి పోటీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే టీడీపీలో చేరి ఆయన గతంలో టీడీపీలోనే మేయర్ అయ్యారు, టీడీపీలోనే కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, టీడీపీలోనే ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి మళ్ళీ తిరిగి ఆ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారా అనేది ఆయన చెప్తున్నటువంటి అంశాలపై ఆధారపడుతుంది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెవరెవరు టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? రెండు రాజకీయ పార్టీలు ఇక్కడ కాంగ్రెస్, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ స్ట్రాంగ్గా ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీల మధ్యలో
ఇక తెలుగుదేశం పార్టీకి ఎంత మేరకి అవకాశం ఉంటుంది, ఎంత మేరకి ఎదగడానికి స్కోప్ ఉంటుంది, మళ్ళీ పునర్జీవం దిశగా తెలుగుదేశం వెళ్తుందా అనేది ఒక ప్రశ్న. అది కూడా చేరేటువంటి నేతలతో, చేరేటువంటి రాజకీయ ఉద్దండులతో ఏర్పడేటువంటి అవకాశం, వాళ్ళతో ఎవరెవరైతే చేరతారో వాళ్ళతో పార్టీ ఎదుగుదల ఉంటుందా ఉండదా అనేది చూసే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటికైతే తీగల కృష్ణారెడ్డి ఒకరే పార్టీలో చేరుతున్నట్లుగా కనిపిస్తున్నారు. మల్లారెడ్డి అయితే నేను కేవలం పెళ్లి పత్రిక వేయడానికే వచ్చానని చెప్పారు, కానీ ఈ స్టేట్మెంట్ గురించి అయితే ఏం మాట్లాడలేదు. ఈరోజు రేపు ఆయన కూడా మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ గతం నుంచి కొంత సోషల్ మీడియాలోనూ అక్కడక్కడ ప్రచారం జరుగుతూ వచ్చింది. మల్లారెడ్డి టీడీపీలో చేరుతారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉండబోతున్నారంటే కొంత ప్రచారం జరగబోతుంది. ఆయన ప్రతిసారి దాన్ని ఖండిస్తూనే వస్తున్నారు. పెళ్లి పత్రిక ఇటు కేసీఆర్కి ఇచ్చారు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులకు ఇచ్చారు, దాంతోపాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. సో పొలిటికల్గా సంబంధం లేదని చెప్తూ ఉన్నారు, కానీ తీగల కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు మాత్రం వాళ్ళు వెనకాలే ఉన్నారు. ఇక దీంతోపాటు చంద్రబాబు వ్యూహం ఏంటి, చంద్రబాబు ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి గల కారణాలు ఏంటి, బలోపేతం చేయాలనుకుంటే ఎవరెవరిని పిక్ చేయనున్నారు, ఎవరైనా రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నారా, డిస్కస్ చేస్తున్నారా, ఆహ్వానిస్తున్నారా అనేది కూడా కొద్ది రోజుల్లో ఇంకొంత క్లారిటీ వస్తుంది. ఓకే రాకేష్. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకి ఆదేశించింది ప్రభుత్వం. గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు గుర్తించాలని నిర్ణయించారు. 3 నెలల్లో ఈ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. మరి ఈ 3 నెలల తరువాత హైడ్రా కంటిన్యూ అవుతుందా? పూర్తి వివరాలు అందించడానికి మా టీవీ 9 ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, అధికారుల దగ్గర జనరల్ గానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇప్పుడు సర్వే నిర్వహించండి అని చెప్పడానికి కారణం ఏంటి? ఈ సర్వే తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు, దాని తర్వాత ఏం జరగబోతోంది, ప్రభుత్వం ప్లాన్ ఏంటి అంటే ఏం చెప్తారు? హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన సమగ్ర సర్వే జరిపి దానికి సంబంధించినటువంటి చెరువు విస్తీర్ణం ఎంత ఉంది, అదేవిధంగా చెరువు బఫర్ జోన్ ఎంత ఉంది, ఎఫ్టీఎల్ పరిధిని గుర్తించాలి అంటూ సమగ్ర సర్వే మొత్తం కూడా రిపోర్ట్ తయారు చేసి 3 నెలల లోపల సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ చెరువుల లిస్టు మొత్తం కూడా సమగ్రంగా వెబ్సైట్లో ఉంచాలన్నది కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. ఇదంతా కూడా హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అని చెప్పొచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్ ఇలా ఉంటే ఈరోజు కొద్దిసేపటి క్రితమే మొత్తం దీనికి సంబంధించిన ఒక మూసీ సుందరీకరణ వ్యవహారానికి, అదేవిధంగా హైడ్రా కూల్చివేతల వ్యవహారం సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రధానంగా మూసీ సుందరీకరణ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేసి తీరుతామని స్పష్టం చేశారు. అదేవిధంగా హైడ్రా కూల్చివేతల విషయం పైన ప్రతిపక్షాలు రాజ్యాంగం చేయడం, రాజకీయం చేయడం సబబు కాదని ఆయన మొత్తం కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మూసీ సుందరీకరణ విషయంలో మాత్రం అక్కడ నదీ గర్భంలో ఉన్న వారినే ప్రస్తుతం టచ్ చేస్తున్నారు. ఆ నిర్మాణాలు తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేస్తాం, వారికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్తో పాటు వారికి కావాల్సిన సదుపాయాలను మొత్తం కూడా కేటాయిస్తామని మొత్తం ఇంకోసారి కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అయితే దీంతోపాటు తాను విదేశాల్లో తిరిగి వచ్చిన తర్వాత లండన్ నగరంలోని థేమ్స్ నదిని మొత్తం కూడా తాను ప్రత్యేకంగా వీడియో షూట్ చేశానని, ఆ లండన్ నగరంలో థేమ్స్ నదిని నిర్మాణం చేసే ముందు కానీ ఎన్నో అడ్డంకులు వచ్చాయని, అదేవిధంగా జపాన్లోని సువిధా నది విషయంలో కూడా ఎన్నో అడ్డంకులు వచ్చిన నేపథ్యంలో కూడా వాటన్నింటినీ ఎదుర్కొంటూ ఈరోజు విదేశాల్లో నదులు ఎంతో సుందరీకరణంగా తీర్చిదిద్దారని అక్కడి నుంచి వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ మొత్తం కూడా ఆ స్క్రీన్ పైన వేస్తూ మొత్తం వివరించే ప్రయత్నం చేశారు. ఇదే విధంగా మూసీని కూడా సుందరీకరణ చేసి హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ దేశాల్లో ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడం, దానికోసం అందరూ కూడా సహకరించాలి. మగ్గిపోయిన మూసీ నది మురికి కూపంగానే ఉండాలా అని ఒక క్వశ్చన్ వేశారు ప్రతిపక్షాలకు. ఈ నేపథ్యంలో రాజకీయం మాని మూసీ సుందరీకరణ విషయంలో ఎలాంటి అంటే ఇంకా బెటర్మెంట్ సూచనలు కానీ ఎవరైనా అందించదలుచుకుంటే ప్రతిపక్షాలు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి తమని కలవచ్చు. ఇక్కడ ప్రభుత్వం డోర్లు ఎప్పుడు కూడా ఓపెన్లో ఉంటాయని మొత్తం హైడ్రా విషయంలో కూడా రాజ్యాంతం చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించే ప్రయత్నం చేశారు. మొత్తం తన దగ్గర ఉన్నటువంటి 695 చెరువుల లిస్టు మొత్తం ఎంతవరకు కబ్జా అయ్యాయి, 2014 నుంచి 2023 వరకు ఎంత కబ్జా అన్నది మొత్తం కూడా స్క్రీన్పై వివరించే ప్రయత్నం చేశారు. దీని మొత్తం లిస్టు కూడా త్వరలోనే మీడియాకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రైట్ లక్ష్మీకాంత్, థ్యాంక్ యూ. కమింగ్ టు ఫోర్త్ న్యూస్. పండుగ సీజన్లో ప్రశాంతంగా వండుకొని తినడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు ఇప్పుడు ఫెస్టివల్ మూడ్ను పాడు చేస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా నిత్యావసరాల ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా మార్కెట్లో కూరగాయల ధరలు సెంచరీ దాటేశాయి. ఏ పచారీ సామాన్లకో కాయగూరలకో సంచి పట్టుకొని బయటికి వెళ్తే గుండెలు బరువెక్కకుండా ఇంటికి వస్తామన్న గ్యారంటీ అయితే లేకుండా పోతుంది. ఒక కొత్తిమీర కొనాలన్నా 50 రూపాయల నోటు బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగ సీజన్లో మిడిల్ క్లాస్ వాడిని భయపెట్టి చంపేస్తున్నాయి తాజా ధరలు. దసరా పండుగ వేళ పెరిగినటువంటి వంట నూనె ధరలు సైతం సామాన్యుడి చేతి చమురు వదిలిస్తున్నాయని చెప్పాలి. పామాయిల్ గతంలో 95 రూపాయలు ఉంటే ఇప్పుడు 125 రూపాయలకు చేరింది. ఇక సన్ఫ్లవర్ విషయానికి వస్తే అదైతే 110 నుంచి 135కు పెరిగింది. ఇలా ఆయిల్ రేట్లు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దేశ్ అందిస్తారు. పెద్దేశ్, వరంగల్లో కూరగాయల ధరలు మోత మోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా టమాటా అయితే 100 రూపాయలు దాటింది. మీరున్న ఏరియాలో ఎలా ఉన్నాయి కూరగాయల రేట్లు? మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వారితో ఏం చెప్తున్నారు? ఎస్, టమాటా చట్నీ, టమాటా రసం, టమాటా కర్రీ, ఇలా టమాటా కాంబినేషన్ లేదే బుక్క దిగని వినియోగదారులకు మాత్రం ఇప్పుడు నిజంగా టమాటా ముట్టుకుంటే షాక్ తగులుతుంది. ఆ విధంగా టమాటాల ధరలు పెరిగిపోతున్నాయి. ఈసారి వచ్చే దీపావళి వరకు నిజంగా ఉల్లిగడ్డ బాంబుల తరహాలోనే టమాటా బాంబులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఆ విధంగా టమాటా ధరలు పెరిగిపోతున్నాయి. కారణం మొన్నటి వరదల ఎఫెక్ట్. ఆ వరదల ఎఫెక్ట్తో ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాకు రావాల్సినటువంటి టమాటా దిగుబడి అనేది దారుణంగా తగ్గిపోయింది. ప్రతిరోజు దాదాపు 18 నుండి 20 లారీల టమాటా ఇక్కడికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు దిగుబడి అవుతుంది. అక్కడ వరంగల్ మార్కెట్ నుండి వివిధ ప్రాంతాలకు టమాటా ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది. కానీ మదనపల్లి నుండి ఎక్కువ ఇక్కడ దిగుబడి అవుతుంది. కానీ గత నెల రోజుల క్రితం సంభవించినటువంటి వరదల నేపథ్యంలో వరదల కారణం వల్ల టమాటా దిగుబడి అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో టమాటా ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. గత వారం 10 రోజుల ఒక్కసారిగా డబుల్ అయిపోయాయి. ప్రస్తుతం 100 రూపాయలు టమాటా ధర నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వినియోగదారులు ఆందోళన చెందుతుంటే వ్యాపారులు కూడా వారికి సరైన వ్యాపారం లేక టమాటా తీసుకొచ్చిన టమాటా కూడా ఈ విధంగా సాయంత్రం వరకు కొనుగోలు చేసేవారు లేక కుళ్ళిపోవడంతో వారు కూడా దిగులతో తలలు పట్టుకుంటున్నారు. ఈ టమాటా ధర ఇంకా పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. వచ్చే దీపావళి వరకు దాదాపు 150 రూపాయల వరకు చేరే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ వ్యాపారాలు వారు మాట్లాడలేదు. చెప్పండి, టమాటా ధర ఇంత పెరగడానికి కారణం లేదు? ఈ వాహనాల వల్ల టమాటా ధర పెరుగుతుంది. ఎక్కడికి వస్తాయి మీకు? మద్దనపల్లి, ఆంధ్ర. మరి ఇప్పుడు ఇన్ని టమాటాలు మిగిలిపోయాయి, మరి వీటి పరిస్థితి? ఇక రేపు సగం బారబోసుడు అవుతుంది. పూతలే కుళ్ళి అది మచ్చలు అంతా మంచిగా ఎత్తలేదు టమాటా సుతా. మరి ఎట్లా ఇప్పుడు మిగిలిపోయిన టమాటా ఏం చేస్తారు? మేము ఇక రేపు ఏరి మళ్ళీ బారబోసుడు అది. సో ఈ విధంగా ఒకవైపు టమాటా ధరలు పెరిగిపోవడం వల్ల కొనుగోలు లేక వెలవెలపోతున్న వ్యాపారులు, ఈ విధంగా మిగిలిన టమాటా కూడా పారబోసే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద అయితే ఒక్కసారిగా ఇటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఆయిల్ ధర కూడా గత నెల రోజుల వ్యవధిలోనే ప్రతి కిలో పైన 25 రూపాయల పైగా పెరిగిపోయి ఇటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, ఇంకోవైపు టమాటా ధర ఊహించని విధంగా ఒక్కసారిగా ఈ విధంగా సెంచరీ క్రాస్ చేయడంతో వినియోగదారులు అయితే లబోదిబ్బమంటున్నారు. ఈ దసరా నిత్యావసర వస్తువుల ధరలు చూస్తేనే సామాన్యుడు గుండెదడ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెద్దేశ్. ఇక దసరా పండుగ వేళ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో అందుకు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నారు అధికారులు. ఈ నెల 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇటు రైల్వే శాఖ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంది. దసరా, దీపావళి పండుగ వేళ 800 వరకు ప్రత్యేక రైల్వే సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ సర్వీసులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏలెందర్ లైవ్ లో అందిస్తారు. ఏలెందర్, తెలుగు రాష్ట్రాల్లో దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో నగరవాసులంతా కూడా ఇటు నగరవాసులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణాలు ఎక్కువగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను కూడా నడుపుతుంది. అసలు ప్రత్యేక సర్వీసులకు సంబంధించి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. ఇప్పటి వరకు 768 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళ కూడా కొన్ని ట్రైన్స్ అనౌన్స్ చేస్తున్నాం. సో సాయంత్రం వరకు 800 పైచిలకు స్పెషల్ ట్రైన్స్, అంటే హైయెస్ట్ ఇండియన్ రైల్వేస్లో మన జోనే హైయెస్ట్ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసింది. సో ఇదంతా కూడా మన అంటే ఫెస్టివ్ రష్ని దృష్టిలో పెట్టుకొని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ ట్రైన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నిన్నే ఒక ట్రైన్, అంటే రెగ్యులర్ ట్రైన్, కొత్త ట్రైన్ గోవాకు కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో అది కూడా అడిషనల్గా అంటే గోవా వెళ్ళే వారికి కూడా ఈ ఫెస్టివ్ సీజన్లో అనుకూలంగా ఉంటుంది. సో అంటే స్పెషల్ ట్రైన్సే కాకుండా మిగతా ఒక 6 ఇంపార్టెంట్ ట్రైన్స్లో కూడా కోచెస్ ఎన్హాన్స్ చేసాము. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్లో కూడా కోచెస్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తాము. 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సికింద్రాబాద్ నుంచి వైజాగ్కి, అలాగే సికింద్రాబాద్ లింగంపల్లి వైపు నుంచి విజయవాడ, కాకినాడ,
తిరుపతి. సో వీటితో పాటు మనకు ముఖ్యంగా అంటే మన దగ్గరలో ఉన్న ఇంపార్టెంట్ రిలీజియస్ ప్లేసెస్ అయిన తిరుపతి మరియు షిరిడి వీటిని కూడా అనుసంధానిస్తూ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో కూడా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాం. వాళ్ళు కూడా ఇటువైపు అంటే తిరుపతి వైపు వచ్చే విధంగా అలాగే బాంబే వైపు వెళ్ళే విధంగా కూడా ట్రైన్స్ అనౌన్స్ చేశాం. స్పెషల్ ట్రైన్స్కి సంబంధించి టికెట్ ఫేర్స్ ఏమైనా పెంచే అవకాశం ఉందా? దాంతోపాటు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా రేట్స్ పెంచుతూ ఉంటారు, అంటే ఎక్కువ మంది రష్ను కంట్రోల్ చేయడానికి. ఆ రేట్స్ ఫేర్లు ఏమైనా పెంచడం జరిగిందా? ఎట్లాంటి తేడాలు ఉన్నాయి? ప్లాట్ఫామ్ టికెట్ అయితే పెంచే యోచన ఏమాత్రం లేదు. అలాగే టికెటింగ్ విషయానికి వస్తే కూడా మనము అంటే చాలా ఎక్కువ కౌంటర్స్ను ఓపెన్ చేసి అన్ని స్టేషన్లలో ఆటోమేటిక్ ట్రైన్ అంటే టికెట్ వెండింగ్ మెషిన్స్ని కూడా అన్నిటిని ఆపరేషన్లోకి తీసుకొచ్చాము. అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో కూడా మనం టికెట్స్ బుక్ చేసుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. స్పెషల్ ట్రైన్స్ అంటే కొద్దిమేర అంటే ఛార్జెస్ అదనంగా ఉంటాయి. అదర్వైజ్ అన్నిట్లో కూడా ఇది మామూలు మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎలా ఉంటాయో అదే స్పీడ్స్ అదే హాల్ట్స్తోని ప్రయాణం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ఫేక్ టికెట్, ఫేక్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఏదైతే కొంతమంది అక్కడక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో వాటి నుంచి ప్రజల్ని ప్రయాణికుల్ని అలర్ట్ చేయడానికి అలర్ట్ మెసేజ్లతో పాటుగా అదేవిధంగా అక్కడ మఫ్టీలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా పోలీస్ సిబ్బందిని భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశాము. ఇలాంటి వాటిని నమ్మొద్దు. ఏదైతే ప్రాపర్ కౌంటర్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్లో ఇలాంటివి టికెట్స్ తీసుకొని ఎవరి మాట నమ్మకుండా ఎవరి మాట వినకుండా ఆన్లైన్లో కావచ్చు కౌంటర్ రైల్వే అధికారుల ఏర్పాటు చేసిన కౌంటర్లో టికెట్స్ తీసుకొని సజావుగా ప్రయాణం చేస్తే మంచిదని చెప్పేసి సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఎలిందర్. రాష్ట్రంలో ఇసుక పాలసీ అస్తవ్యస్తంగా మారిందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇందాక చెప్పిన విజయనగరంలో 14,000, 18,000, ఇక్కడ వచ్చిన 20,000, 22,000. ఈ రోజు దాని మీద నేను మాట్లాడలే. ఈ 4 రోజుల్లో ఈ దోపిడీ జరిగింది, సరే పక్కన పెట్టేద్దాం. అక్టోబర్ 15 నుంచి అడుగుతున్నాను నేను. ఎప్పటి నుంచి అది వస్తుందో ఆ రోజు నుంచి అడుగుతున్నాను. ఆ రోజు నుంచి గత లభ్యతగా నీ ఇంటి ముందు దొరికిన లభ్యత నుంచి తక్కువ రావాలి కదా. నా పాయింట్ అది. మీరు చెప్పిందే నేను ఇవాళ ఎంత దొరుకుతుందని చెప్పి నేనేమి అబాండాలు వేసి వాళ్ళ మీద వచ్చి నెత్తి మీద తల మీద దొరకడానికి ప్రయత్నం చేయట్లే. పోనీ 4 నెలలు పట్టింది వాళ్ళ స్కీమ్లేదు అవ్వడానికి అనేది. పోనీ ఏదో కింద పడుతున్నారు అనుకుందాం. 100 రోజుల్లో ఏం జరిగిందో అందరికి తెలుసు. నేను ఆ పొలిటికల్ విమర్శలు పోదాల్చుకోలే. ఆ డయాస్లో రేపు అసెంబ్లీ జరిగినప్పుడు ఆ విషయాలు మాట్లాడుకుంటాం. నేను ఇక్కడ అది కాదు సూచిస్తాను, ప్రజలకి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, సామాన్య తరపున ప్రశ్నిస్తున్నాను. మీరు ఆలోచన చేశారో లేదో ఆలోచించమని అని డిమాండ్ చేస్తున్నాను. ఇసుక ఫ్రీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సేనరైజ్ ఆ అమౌంట్ ఏదైతే తగ్గాలి కదా, అది న్యాచురల్ కదా. అది తగ్గకపోతే ఏమనుకోవాలి మరి? ఎక్కడికి వెళ్తుంది అది? అది తగ్గపోయినప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ప్రభుత్వం పెద్దలు ఏం చేస్తున్నారు? అది రేపు 15 తర్వాత ఆ ప్రస్తుతం అవుతుంది. ముందుగా హెచ్చరిస్తున్నాను, ముందుగా ఆలోచించేమని కోరుతున్నాను. మీ సోదరులు కూడా మీరు కూడా దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ఇకపోతే గత ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను, పండుగ ఉన్నాయి, దసరా పండుగ. దేశ మంత్రికి దసరా, మన రాష్ట్ర మంత్రికి కూడా దసరా పండుగ ఉంది. నిత్యావసర వస్తువులు వచ్చి ఆకాశ కంటికి పోయి దయచేసి ఉన్న మార్కెటింగ్ వ్యవస్థ కానీ సివిల్ సప్లైస్ వ్యవస్థ కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ధరలు తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పి అడిగా.